గత 3 నెలలుగా పాస్టర్ అజయ్ బాబు మనకు ప్రముఖంగా వార్తల్లో వినబడటము, రకరకాలుగా ఆయన పెద్దగా అరుచుకుంటూ ఛానళ్ళలో కూర్చొని ఆయన హిందూ దేవుళ్ళని తిట్టడము, అట్లాంటి రకరకాలుగా హిందూలోకి సపోర్టింగ్‌గా మాట్లాడే వాళ్ళని గాని, వాళ్ళందరినీ విమర్శించడం ఇవన్నీ మనం చూసాం. అలానే ఈ మధ్య కాలంలో ఆయన కొంచెం బాగా ఫేమస్ అవ్వటము, రకరకాల ఛానల్స్‌లో కూర్చొని అందరూ ఆయన్ని పిలిచి మాట్లాడించడం ఇవన్నీ మనం చూసాము. అయితే రీసెంట్‌గా జరిగిన పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆయన మృతికి సంబంధించి ఈయన చేసిన ఆరోపణలు గాని, లేకపోతే ఇది హత్య అంటం, యాక్సిడెంట్ కాదు ఇది హత్య చేశారు. అందులో కూడా హిందువుల్లో కొంతమంది పేర్లు చెప్పటము, ఇలాంటివి చేసి ఆయన వార్తల్లోకి రావటము, అట్లానే ఎవరైతే ముస్లిమ్స్ దానికి తగ్గట్టుగా వాళ్ళు ఆ రోజు ఆయన పాస్టర్ ప్రవీణ్ చనిపోయినప్పుడు ఆ భౌతికాయం దగ్గరకు వచ్చిన ముస్లిమ్స్‌తో మనం అబ్బరం గారి సంతానము మనందరం ఒకళ్ళు కష్టం వస్తే నిలబడదాం అని చెప్పి వాళ్ళని కలుపుకుంటూ పోవటానికి కూడా ప్రయత్నం చేయడం ఇవన్నీ మనం చూసాము. ఆయన సమాజంలో ఒక వర్గానికి దానికి ఆయన బలంగా వాళ్ళ వాదనలు వినిపించాలి, నేను వాళ్ళల్లో ప్రముఖంగా నాయకుడిగా నేను ఎస్టాబ్లిష్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ పబ్లిసిటీకి సంబంధించి ప్రచార వాంఛ, అంటే నేను ప్రజల్లో ఉండాలి, నలుగురు నా గురించి అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో ఈయన కావాలని కొంతమంది యాంకర్లను పట్టుకోవటము, వాళ్ళ ప్రోద్బలంతో, వాళ్ళ అండదండలతో, వాళ్ళ సాయంతో రకరకాల ఛానల్స్‌లో కూర్చోవడం, ఇది ఒక ప్రీ ప్లాన్డ్‌గా ఆయన చేయటము. దాని తర్వాత ఈ పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం, దాన్ని అది ఆయనకి అంది వచ్చినట్టు ఆయన భావించి దాన్ని ఈ ఉదంతాన్ని మనం ఒక వైడ్ రేంజ్‌లో దీని గురించి చర్చ దారితీసి, దాని గురించి మాట్లాడి, బాగా ప్రజల్లోకి ఇంకా బలంగా వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో ఆయన రకరకాలుగా మాట్లాడటం, హేట్రెట్ స్పీచ్ కూడా దానికి తగ్గట్టు ఉండటము, అలానే వేరొక పాస్టరు ఆయన గురించి కంప్లైంట్ ఇవ్వటం, ఇట్లా క్రిస్టియన్స్ గురించి, హిందువుల గురించి కానీ అందరి గురించి మాట్లాడుతున్నాడు యాంటీగా అని చెప్పి మనోభావాలు దెబ్బతినేట్టు మాట్లాడుతున్నాడని ఆయన మీద కంప్లైంట్ ఇవ్వటం, రీసెంట్ గా ఆయన అరెస్టు, రిమాండ్ చేయటము, నిన్న శుక్రవారం బెయిల్ వచ్చింది కానీ శనివారం రోజు ఆయన పొద్దున్నే ఉదయం 7:30కి జైలు నుంచి రిలీజ్ అవటం, చెంచల్గూడ జైలు నుంచి. దాని తర్వాత కార్యాచరణగా ఈయన పాస్టర్ ప్రవీణ్ పగడాల సంస్మరణ సభ ఒకటి కండక్ట్ చేసి, ఈయనకి ఎవరైతే సపోర్టర్స్, ఈయన్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు ప్రముఖంగా ఈయనతో పాటు మొదటి నుంచి ఈయన్ని ఎలాగోలా ఎస్టాబ్లిష్ చేయాలి, ఈయన నాయకత్వాన్ని అన్నట్టు సపోర్టుగా ఉన్న వాళ్ళు కానీ అందరంటే ఆత్మీయులు, ఈయనకి బాగా కావలసిన వాళ్ళందరితోనూ వాళ్ళందరినీ ముఖ్యులుగా ఈయన పిలిచి సంస్మరణ సభ ఒకటి కండక్ట్ చేయడానికి రెడీ అవటం. అలానే ఈ నేపథ్యం అంతా కేవలం ఆయన రాజకీయంగా ఎదుగుదల కోసం ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి మాటలు, ఇలా ఈయన ప్రవర్తన అంతా రాజకీయంగా ఎదుగుదల కోసం చేస్తున్నవిగా భావించాలి ఒక రకంగా మనం. ఎందుకంటే రాజకీయంగా ఈయన ఆల్రెడీ ఒకప్పుడు వైఎస్ఆర్సీపీ అభిమానిగా ఉన్నాడు. తర్వాత ఈయన తెలంగాణలో ఖమ్మం కాబట్టి అక్కడ వైసీపీ లేదు కాబట్టి దాని తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉండటము, అందులో కూడా ఏదో చిన్న పదవి ఈయనకి ఉండటము. అయితే ఈయన అరెస్ట్ అయిన నేపథ్యం కానీ రిమాండ్ లో ఈయన్ని పోలీసు వారు నన్ను వచ్చిన వాళ్ళతో, ఈయన ఇంటర్వ్యూ పెట్టిన వాళ్ళతో చెప్పటం, పోలీసు వారు చాలా దారుణంగా నన్ను ట్రీట్ చేశారని చెప్పుకొని ఏడవటం, ఇవి చేశాడని ఆయన ములాఖాతులో కలిసి బయటకు వచ్చిన మరికొంతమంది ఇద్దరు పాస్టర్లు కూడా చెప్పటం మనకు తెలుసు. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండి ఈయన్ని పట్టించుకోకుండా రిమాండ్ లో కూడా ఈ రకంగా ఈయన్ని కొంచెం హింస పెట్టారు అంటే పార్టీ ఈయనకి ఏ రకంగానూ సహాయపడలేదు. అలానే కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఈయనకి ఒరిగింది లేదు అనేది ఈయనకి క్లియర్ గా అర్థమైనట్టుంది. అలానే దీనికి తగ్గట్టుగా ఇప్పుడు రాజకీయ కార్యాచరణ ఎలా చేయాలి, ఏ పార్టీలోకి పోవాలి, అలానే ఇంకొకటి ఎంఐఎం నుంచి కూడా ఈయనకి కొంతమంది ఎంఐఎంలోకి పార్టీలోకి రావాలన్నట్టుగా ఈయనతో మంతనాలు సాగిస్తున్నట్టుగా ఒక సమాచారం అయితే ఉంది. కాకపోతే ఎంఐఎం వైపు మొగ్గు చూపాలా, లేకపోతే వేరేగా ఒక దశలో ఈయన సొంతగా ఒక పార్టీ పెడదామని చెప్పి ఒక ఆలోచన అయితే చేసినట్టుగా కూడా మనకి తెలుస్తుంది. పార్టీ పెడితే ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సొంతగా పార్టీ పెడితే అంతగా ఉపయోగం ఉండదు అని తర్వాత వెనక్కి తగ్గటము, ఆలోచన కొంచెం మార్చుకొని ఇప్పుడు ఎంఐఎంతో వెళ్తే ఎలా ఉంటుందని ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. లేదా
ఇక ఫ్యూచర్‌లో ఏ పార్టీ అయితే మనకి ఎదుగుదలకు బాగుంటుంది, మనం ఫాస్ట్‌గా రాజకీయంగా ఎదగటానికి ఏ పార్టీ అయితే మనకి పనికొస్తుందని ఈ కేవలం ఇటువంటి ఇవన్నీ ఆలోచనలు, ఈ రకమైన సమాలోచనలు జరపడానికే ఈ సంస్మరణ సభను గూడా ఆయన ఒక వేదికగా తీసుకున్నట్టు ఒక ఆలోచనగా మనకి ఒక సమాచారం ఉంది. అయితే ఫ్యూచర్‌లో రాను రాను ఇటువంటి అంటే మనకి గతంలో మహాసేన రాజేష్‌కి టీడీపీ టికెట్ ఇచ్చి కూడా వెనక్కి తీసుకోవడం జరిగింది. కారణం కేవలం గతంలో అతను పవన్ కళ్యాణ్‌ని గాని, జనసేన కార్యకర్తలను గాని, బ్రాహ్మణులను గాని కొంతమంది వివిధ వర్గాల వారిని అతను దారుణమైన భాషతో బూతులు తిడుతూ అతను మాట్లాడినవన్నీ బయటికి తీసి ప్రజలంతా తిరగబట్టము, అతనికి టికెట్ ఇవ్వకూడదని అధిష్టానం దగ్గరికెళ్లి కంప్లెయింట్ చేయటం ఇటువంటివన్నీ జరిగిన నేపథ్యంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అతన్ని పిలిచి టికెట్ అతను బీ ఫారాన్ని క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి అది ఇవ్వటం జరిగింది. అలానే ఇతను కూడా రాజకీయ వేదికగా ఎదగాలి, రాజకీయంగా ఎదగాలి అనుకున్నప్పుడు నోరు అదుపులో పెట్టుకొని గతంలో మొన్నటి వరకు చేసిన ఆహ్, ట ఏవైతే ప్రలాపనలు నోటికొచ్చింది మాట్లాడటం ఇటువంటివి ఏదైతే చేశాడో అవన్నీ గూడా ఫ్యూచర్‌లో అవరోధంగా ఈయనకి ఉండే అవకాశం ఉంది కాబట్టి, ఇక ముందైనా జరిగింది జరిగిపోయింది. ఇక ముందైనా రాజకీయంగా ఎదగాలి అనుకున్నప్పుడు నోరు అదుపులో పెట్టుకొని అన్ని వర్గాల పట్ల సమాన భావంతో మాట్లాడటం గాని, కాంట్రోవర్సీ లేకుండా మాట్లాడటం, పరుషంగా మాట్లాడటం, పెద్ద పెద్దగా అరుచుకుంటూ కోపంతో రెచ్చిపోయి రంకెలేయటం ఇటువంటివి చేస్తే ఏ రాజకీయ నాయకుడికైనా భవిష్యత్తనేది శూన్యం. ఉండదు. ఉండబోయే అవకాశం గూడా లేదు గాబట్టి, ఇవన్నీ ఆయన దృష్టిలో పెట్టుకొని, నోరు అదుపులో పెట్టుకొని, కార్యాచరణ ఆయన ఎవరి ఇష్టం వచ్చిన పని ఆళ్ళు జేసుకోవచ్చు. అట్లని ఇంతవరకు బిగినింగ్ నుంచి ఈయన ఇంతవరకు వేసిన ప్రతి అడుగు రాజకీయంగా నాకు ఎదుగుదల కోసం చేసినట్టుగానే మనకి కనిపిస్తుంది చూస్తే. ఇక ఈ రకమైన ధోరణి గనక అది మానుకొని ఇప్పటికైనా ఏ తన భవిష్యత్తు తను చూసుకోవడం తప్పులేదు. రాజకీయంగా ఎదగాలనుకోవడం అంతకన్నా తప్పులేదు గాబట్టి, ఇంకా ఇక్కడైనా సామరస్యంగా అన్ని మతాల పట్ల, ఇతర మతాల పట్ల సామరస్యంగా ఉండి, ఇటువంటి పరుష పదజాలాలు అవి వాడకుండా నోరు అదుపులో పెట్టుకొని మంచిగా ఉంటే రాజకీయంగా ఆయన ఎదిగితే ఎదిగే అవకాశం అప్పుడు ఉండొచ్చు. ఏదేమైనా గాని ఆయన రాజకీయ ఎదగటానికి అన్ని రకాలుగాను ఈ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు వాళ్ళ సహకారం అది ఆయన ఆశించటం. దానికి తగ్గట్టుగా ముందడుగు రేపు వెయ్యాలి అనుకోవడం గూడా తప్పు గాదు. చూద్దాం ఫ్యూచర్‌లో ఆయన రాజకీయ ఎదుగుదల ఎలా ఉంటుంది? ఆయన రాజకీయం వైపు ఆయన అడుగులు ఎలా ఉంటాయనేది చూద్దాం.